డే అది ఒకటి గుర్తు పెట్టుకోండి సరిపోతుంది. ఏముంది గార్డెనింగ్ ముందు హ్యాపీ అంటే గార్డెనింగ్ హ్యాపీగా చేయాలి. ఏం చేయాలి? గార్డెనింగ్ హ్యాపీగా చేయాలి. హ్యాపీగా చేయాలి. ఇక హ్యాపీగా ఉన్నప్పుడు జరిగేవన్నీ కూడా హ్యాపీ అలాగే జరుగుతుంది. ఎలా ఉన్నామో ఏ ఉద్దేశంతో చేస్తున్నామో అది ముందే ఫిక్స్ అయిపోయింది. హ్యాపీ సంతోషం. ఆ సంతోషం నుండి ఏ పని చేసినా కూడా బ్రహ్మాండంగా జరిగిపోతుంది. అది మీకు అందరికీ తెలుసు. ఎవరిని పలకరించినా కూడా హ్యాపీగా పలకరిస్తే రెస్పాండ్ అయ్యేవాళ్ళు కూడా ఫేస్ ఫీలింగ్ కూడా హ్యాపీగానే వస్తుంది. మనం ఏడుస్తూ మందలిస్తే ఏడుస్తున్నా ఎదుటి వ్యక్తిని ఏడిపించాల్సిన అవసరం లేదు. మనం ఏడిస్తే చాలు. ఏడుస్తూ మందలిస్తే చాలు, ఆటోమేటిక్ వాళ్ళ కూడా ఏడుపు వస్తుంది. మరి కొట్టో గిచ్చో గిల్లు అవసరమే లేదు. పలకడనే లాక్కోవాల్సిన అవసరం లేదు. అలాగే మనం పెంచే మొక్కలను కూడా హ్యాపీగా సంతోషంగా మనం వాటికి నీరు పోసినా ఎరువు వేసినా ఏం చేసినా కూడా సాధ్యమైనంత వరకు మేము పెంచే మొక్కలలో మాకు మందు కొట్టండి అనేటువంటి వర్డ్ రాదల్లా. మా నోట్లు లేదు, మా మనసులో లేదు. ఆ చెట్లు కూడా అడుగుతారు. ఎందుకంటే నా కాడ ఉంటేనే కదా ఎవరైనా అడిగేది. నా కాడ ఉంటేనే అడుగుతారు, కాకపోతే ఎవరు అడగరు. ఏం లేదు ఎవరు పోరు, ఉన్న కాడికే పోతారు. అవునా? బెలం ఉన్న దగ్గరనే ఈ దోమలు వస్తాయి. అలాగే ప్రతిదీ కూడా సొంతంగా చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి నేను మిద్దె తోట ప్రారంభం చేసిన దగ్గర నుంచి మొదటగా కొన్ని స్టార్టింగ్ పాలకూర కోసం కొన్ని స్టబ్స్ కొనుక్కున్నాం. అలా కాకుండా పర్మనెంట్గా ఉండాలని చెప్పేసి మన పైన మేము ఇల్లు కట్టే ఉద్దేశం లేదు అని డిసైడ్ చేసుకొని ఆ తర్వాత ఉన్న జాగని మడులు కట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి సిమెంట్ ఇటుకలు, లైట్ వెయిట్ ఇటుకలు తీసుకొని ఎవరితోనూ కట్టించవలసిన అవసరం రాకుండా ఆ కరోనా కాపాడు. కరోనా పీరియడ్ పిలుద్దామంటే ఎవరు రావట్లా. పోనీ రమ్మని చెప్పినా కూడా కానీ వాళ్ళు రాణిస్తారు. నో డోంట్ సెంటర్ అనదర్ పర్సన్, బయట వ్యక్తి రావద్దని నియమం చేస్తారు. చూడండి, ఒకరు వద్దు అని అనడం వల్ల మనకు మంచిది. గుర్తుపెట్టుకోండి, ఒకరు మన మీద ఏడ్చినా కూడా మనకి మంచి జరుగుతుంది. అలా కాకుండా వాళ్ళు వద్దన్నారు, తప్పదు నాకు అవసరం, నేను ఖాళీగా ఉన్నా, ఏ పని చేస్తానికి నా చేసే వర్క్లో కూడా వర్క్ లేదు. ఏం చేయాలి? మడులు మనమే కట్టుకోవాలి. టబ్బులు కూడా నేనే పోసుకుంటాను. సిమెంట్ కలిపి ఈ కూరగాయల బుద్ధలు ఉన్నటువంటి టబ్బుని బోర్లు ఇచ్చి టబ్బులు కూడా నేనే చిన్న చిన్న మొక్కలు పనికొస్తాయి. అలాగే పెద్దవి కూడా పోసి అన్ని రకాల పూల మొక్కలు పెట్టుకున్నాం. తర్వాత అన్ని రకాల ఇవి ఏమున్నాయి, రాగి, మర్రి, నేరేడు, జువ్వి ఇలాంటివి కూడా ఉంటే, బిల్లు వృక్షం ఇవన్నీ ఉంటే కూడా బాగుంటుందంటే వాటికి కూడా కొంచెం డబ్బు పెద్దగా ఉండాలని పెద్ద పెద్ద డబ్బులు తెచ్చి పోసుకొని అన్ని రకాల చెట్లు పెట్టుకొని ఆ మర్రి చెట్టు ఊడలు వస్తుంటే ఎంత బాగున్నాయి. ఎప్పుడు చూసాము చిన్నప్పుడు అక్కడ ఆ మర్రి ఊడలు, రాయి చెట్టు ఆకులు ఎక్కడో చూసుంటాం, కానీ 24 గంటలు మన ఇంటి ముందు కనపడేట్టుగా దొరుకుతుంది. బిల్లు వృక్షాలు పెట్టుకున్నాం, బిల్లు ఆకులు పనికొస్తున్నాయి. 4 రకాల పూలు పెట్టుకున్నాం, పళ్ళ మొక్కలు పెట్టాం. అంటే చూడండి, ఏదైనా మన సొంతంగా దాన్ని తయారు చేసుకొని దాంట్లో మొక్క పెట్టుకొని ఆ తర్వాత అది వచ్చిన పువ్వు కానీ, పూసిన పువ్వు కానీ, కాసిన కాయ కానీ ఇంకా అది మధురాతి మధురం. ఎందుకంటే మన నుంచి వచ్చిన పిల్లల మీద ఉన్నంత ప్రేమ మన పక్క వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల మీద ఉండదండి. ఎన్ని చెప్పు, 1 కోటి రూపాయలు ఏది కాక, 1 కోటి రూపాయలు కాదు, 100 కోట్లు ఏది కాక సమ్ పార్సల్ షుడ్ బి మస్టర్డ్ షుడ్ బి దేర్ ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. కానీ మన నుంచి వస్తే వాడు దుష్టుడు కానీ, దుర్మార్గుడు కానీ, ఏదైనా కానీ, ఏమన్నా కానీ దాన్ని మనం ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాం, ఎంకరేజ్ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం, ఉన్నదాన్ని సరి చేసుకుంటాం, సరి చేసుకుని ప్రయత్నం చేస్తాం. అంటే మన నుంచి వచ్చిన మొక్కకు 100 కాదు 200% దాని మీద అట్రాక్షన్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఆ పద్ధతిలో నేను సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడ మడులు కట్టడానికి అనుకూలంగా ఉంటాయో చూసుకొని అక్కడ నేనే సొంతంగా, మరి మేస్త్రి నేను, మరి లేబర్ ఎవరు? లేబర్ మా హోమ్ మినిస్టర్. నాకు 50 దాటినాయి, నేను పెద్దామని అవన్నీ దాటింది ఎవరికి దాటాయి? ఎవరన్నారు దాటిందని? ఎవరు చెప్పారు? నేను మాట్లాడుతున్నా, ఎవరు వింటున్నారు? మీ శరీరం వింటుందా? నో, ఏమింటుంది అది? దానికి చెప్పి నువ్వు బాగునైతే బాగానే ఉన్నా, బాగానే ఉన్నది ఎవరు? బాగలేనిది ఎవరు? బాగున్నది ఎవరు? బాగలేనిది ఎవరు? మనస్సే.
దాన్ని కంట్రోల్లో పెట్టుకున్నాం. అయిపోయి ఇద్దరం వెళ్ళిపోయినా, యోగా పోయినా, క్లాసు పోయినా, కోలాటానికి పోయినా, దేనికి పోయినా ఖచ్చితంగా 2 గంటలు కోలాటం జమ్మున ఆడతాను. ముచ్చట లేదా జస్ట్ 64 ఎక్కువే లేవు. జస్ట్ 64 అంటే తిరగలే అంతే. మానసికమైనటువంటి ఉత్తేజము, ఉల్లాసము ఉన్నప్పుడు ఆడలేదు, మొగ లేదండి. అది చైతన్యవంతంగా ఉండడమే మొక్క ఏపుగా రావాలి. ఏపుగా రావాలంటే పక్కన పిలకలు వస్తాయండి, అవి సరి చేయవలసి ఉంది. అది కాండం మంచిగా రావాలి, ఎత్తుగా రావాలంటే పక్కకి తీసేయాల్సింది. అంటే మనకున్న కొన్ని పక్క పెట్టాల్సింది, అది ఏపుగా పెరగాలండి. అలా ఆ ఉద్దేశంతో సొంతంగా మడులు కట్టుకున్నాం. మంచిగా చక్కగా వాటికి డెకరేషన్ చేసుకున్నాం. పోటీపడి మన ఈ హ్యాపీ గార్డెన్ తెలవక ముందు MBS అని విజయవాడ వాళ్ళ గ్రూప్ ఉంది. కొన్ని విషయాలలో ఒకసారి వాళ్ళు టచ్ అయ్యారు. ఆ గ్రూప్లో కొన్ని మొక్కలు చూసేవారు. టెర్రస్ గార్డెన్ పోటీలు కూడా పెట్టేవారు. దాన్ని చైతన్యవంతంగా చేసుకొని నేనెందుకు పోటీలో పాల్గొనకూడదనే ఉద్దేశంతో ఇక యూట్యూబ్ పెట్టా, దాంట్లో వాళ్ళెంత తయారు చేసి ఐరన్ స్టాండ్ కూడా నేనే తయారు చేసుకున్నాను. స్టాండ్ కూడా వెల్డింగ్ మిషన్ అని తెలుసు. అట్లా స్టాండ్ తయారు చేసుకుని, స్టాండ్లో కుండీలు తయారు చేసుకొని, మొక్కలు తీసుకొని పెట్టుకొని, మొక్కలు కూడా సాధ్యమంతా షేరింగ్లో తీసుకున్నాం. మనం దాదాపు ఎక్కువ షేరింగే. కొంటే ఎందుకు కొంటాము? షేరింగ్ అయితే ఎన్నైనా వస్తాం. షేరింగ్ అయితే డబ్బులతో పనిలేదుగా, ఎన్నైనా ఇస్తా, ఇచ్చే మనం ఇస్తానో తీసుకోబోతున్నాం. అలా షేరింగ్లో అంటే షేరింగ్ అంటే 2 ఉంటాయండి, మంచి చెడు 2 అన్నింటినీ షేర్ చేసుకుంటాం. అప్పుడేం చేస్తాం? అది మంచి అంటేనేమో ఎక్కువసేపు దాని మీద ఉంటాం. చెడు అన్నప్పుడు తీసేస్తాం కదా. మనం తీసేం చేస్తాం? డస్ట్బిన్ వేసేస్తాం. మళ్ళీ డస్ట్బిన్లో ఉంటే ఇబ్బంది అవుతుంది. దాన్ని మట్టి కప్పి దాన్ని కంపోస్ట్గా తయారు చేస్తాం. అంటే చూడండి, చెడుని కూడా పనికొచ్చే వస్తువుగా మార్చగలిగేటువంటి శక్తి ఓన్లీ హ్యాపీ గార్డెనింగ్ చేసే వాళ్ళలోనే ఉంటుందండి. దాన్ని కూడా తీసుకొని దాన్ని చెడు అని చెప్పి దూరంగా పారేయకుండా, ఈ టమాటా మురిగిపోయింది, ఈ అన్ని ఆకులన్నీ ఎండిపోయినాయి, ఇదంతా ఎక్కడ డస్ట్బిన్ వేయాలి, ఇది ఎక్కడ పారేద్దురు నాయన అనకుండా మనమే ఒక దగ్గర పెట్టుకొని దాన్నే ఎరువుగా మార్చుకుంటున్నాం. అంటే ఎరువుకునే పని లేకుండా. అంటే చూడండి, ఒక పనిని ఇబ్బంది ఉన్నా మన నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలైనా కూడా వాటిని సరి చేసుకొని మళ్ళీ మనం ఎరువుగా వాడేటువంటి పద్ధతులు ఈ గ్రూపులో తెలవనప్పుడు తెలుసుకుంటున్నాం. మరి మాకైతే ఇప్పుడు ఫోన్ చేయాల్సిన అవసరం రాలేదు. అప్పారావు గారు, ఇది పురుగు వచ్చింది, ఏం కొట్టాలి, ఏం కొడితే పోద్ది, ఎట్లా అయింది అనేటువంటి అవసరం రాకుండా మా చెట్లు మాకు సహకరించింది. కొంచెం ఏదైనా వచ్చిందనుకో, వస్తుందని తెలిసిందంటే అక్కడక్కడ దాన్ని మాయ చేస్తున్నాం. జస్ట్ ఇప్పుడు చీమ కుడుతుందంటే ఏం చేస్తాం? ఊరుకుంటామా? కుట్టుకోతి అని ఊరుకుంటామా? ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాం. అది మొక్కలు పెట్టినాక అయిపోలా. వాటిలో ఉండేటువంటి వాటికి జరిగేటువంటి ప్రక్రియలన్నీ కూడా గమనించడంలో నాకంటే మా మేడం గారు ఫుల్ రెడీగా ఉంటుంది. ఏదైనా తన వల్ల కాదంటే నన్ను చూస్తుంది. ఏదైనా ఒకటి ఏంటంటే, ఇందులో గార్డెనింగ్లో బాగా సహకరించేటువంటి అంటే మన్మధరెడ్డి గారు 100% కోఆపరేషన్ ఉంటుంది. ఫిజికల్ వర్క్ ఏదైనా కూడా అన్ని చేస్తాను. ఇప్పుడు మా అనిత గారు, కవిత గారు, అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇద్దరు జతగా ఉండి చేసినటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి గార్డెనింగ్ అవి ఇద్దరు కలిసి ఒక మనిషిని పైకెత్తినట్టే. బరువద్దా కాదు. షేరింగ్లు భార్యాభర్త ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు ఏది పనిలో అన్నింటిలో. అలా షేరింగ్ చేసేటువంటి ఈ మిద్దె తోట వాళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు చాలా ముందంజలో ఉంటారు. మా కామేశ్వరి ఏం బాధపడుతుంది కామేశ్వరి గారు ఎంతో అతను 100% ఉంది ఆవిడకు ఇంట్రెస్ట్. మళ్ళీ వాళ్ళ సార్ చూస్తే 10-20% ఉంది. అయితే వారికి ఉన్నటువంటి ప్రొఫెషన్లో వారికి ఉన్నంత అంతా లేదు కాబట్టి ఆమె బాధపడతారే, నన్ను ఇంకేం పర్లేదు బిడ్డ నేను ఉన్నారా వచ్చేదే లేదు నడిచం కట్టినంటే ఆమె కూడా సాధ్యమైనంత వరకు చేదో ముందు మా ఇంటి ముందరే ఉంటారు. కాబట్టి కొంతమంది ఎక్కడి నుంచి వచ్చి స్థలాలు తీసుకొని పోతారు. ఇంటి ముందర ఉన్నది ఏ పని చేయడానికి సిద్ధంగా నేనున్నారా బిడ్డ అని చెప్పేసి అలా హెల్ప్ చేసుకుంటున్నాం. ఆమె బాధపడతారు. కానీ అలా మొక్కలను కూడా బాధ పెట్టకుండా ఎంత బాగా చూసుకుంటుందో వాటిని మాట్లాడుద్ది, వాటితో మాట్లాడితే మంచిగా అమ్మ నీకు ఏమైంది చెప్పే అమ్మ నీకు అలా కావాలని ఇస్తాను. అంటే చూడండి,
వాటి మీద ఎంత ప్రేమ. అలా అంటే ఇంటదంటే అది కూడా మరి నాకు తెలియదు సంగతి. వింటదంట అది కూడా. అయ్యో పాపం ఒకటే కష్టపడి చేస్తున్నది, నేను అలా కష్టపడవద్దని చెప్పేసి కాస్త వింటేం తెలుస్తుంది. అంటే చూడండి, ఒకటే చెప్తున్నానమ్మా, ఎప్పుడో చేయడం మాకు రిటైర్ అయిన తర్వాత 58 సంవత్సరాల తర్వాత వాటి మీద పడ్డాం. సరే, నేను హాస్టల్ వార్డెన్గా పనిచేస్తున్నప్పుడు ఈ గార్డెనింగ్ నా హాస్టల్లో కూడా మొక్కలు పెట్టి వర్కర్లు పిల్లలతో చేయించి అందులోనే పండిపించి వాటిని తినిపించిన వాళ్ళకి హ్యాపీ చేసినట్ల నేను చేయలేకని చేయించా వర్కర్లతో పిల్లలతో. అరే నాన్న ఇది నీ మొక్కరా, ఇది చదువుకోరా బిడ్డ, అరే ఇది నీదిరా పెంచుకో, ఇది నీది, ఇది కేక్ చెట్టు ఇది నీది, ఇది ఎర్రగన్నమా ఇది అంటారండి ఎర్రచందనం, అరే బాబు ఇది నీదిరా అని వాళ్ళకి మొక్క మంచిది. నేనే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి కొంచెం తలవలో పెట్టి ఇవి ఈ దొండపాద నీదిరా, ఈ కరివేపాకు చెట్టు నీది, వాళ్ళకి పిల్లలకి బాధ్యతలు ఒప్పని చెప్పి వాళ్ళు నాదని బ్రహ్మాండంగా రోజు వచ్చి చూసుకునేది. అంటే పిల్లలకు కూడా అట్లా ఇంట్రెస్ట్ కలిగించేసా. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత మా పాప నాకేం చేసిందంటే, నాన్న నువ్వు ఎట్లాగో ఇంట్రెస్ట్ ఉంది కదా, నువ్వు ఇంట్లో ఉండి కంప్యూటర్ పని ఊరికి కంప్యూటర్ పని ఏం చేస్తావులే, కాస్త మొక్కలు కూడా పెంచుకుంటే మిద్దె తోట ఉన్న తోట ఏదో వెనకాల అమ్ముకొని వచ్చావు, ఇప్పుడు అమ్మ కూడా అమ్మ తోట లేదంటుంది, ఆ తోట ఏదో ఇక్కడే పెట్టుకో, 24 గంటలు ఇంటి మీదనే ఉంటుంది తోట, ఇక రావాల్సిన ఖర్చు ఉండదని చెప్పేసి ఆమె సలహా ఇవ్వటం. కొన్ని మొక్కలు తను తీసుకొచ్చి నాగర కర్ణంలో ఉన్న అణిచి తీసుకొచ్చాడు, పెట్టి సాగు అంటే తప్పదు కదా, పోయి ఆడున్నాం నీ బదులు నీ మొక్కలు చదువుకున్నాయి. అలా హ్యాపీగా గార్డెన్ మొదలు పెట్టాం. అదృష్టశాస్త్రం హ్యాపీ గార్డెన్ వాళ్ళు మళ్ళీ మాకు కావడం, దాంట్లో కొన్ని మరి అందరూ కూడా పలానా వాళ్ళని ఇన్స్పైర్గా చూడండి, వయసు ముఖ్యం కాదు, మనసులో ఉండాల కోరిక. ఇప్పుడు మేము ఇంత యాక్టివ్గా ఉన్నామంటే మా అదృష్టం. అప్పుడు మీరు అన్నట్టుగా ఆనాడు మేక పెంటికి బర్రెల పెండ అవన్నీ వేసి ఒడ్లు అన్ని పంటలు కూరగాయలు అన్నీ మన ఇళ్ళల్లో అప్పుడు షాపులు ఆడి కొనుక్కోవడానికి ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకుని కాకర చెట్లు అన్ని చెట్లు ఇంట్లో పెట్టుకుని కూరగాయలు తీసుకుని షాపులలో అమ్మేటువంటి లేవు. ఎప్పుడైతే అమ్ముడు కొనుడు అని వచ్చిందో అక్కడ అవసరం పెరిగింది కాబట్టి తొందరగా రావాలని మందులు వేయడం, ఎక్కువ ఈల్డింగ్ తీయడం, దానికి అందరి కోసం మీరు అన్నట్టుగా నత్రజని చేసినప్పుడు పైకి వచ్చిన మొక్క అది స్వీట్గా మారినందుకు మళ్ళీ ఈ పుట్టకు రావడం, వాటికి వాడడం ఇలా జరుగుతూ వచ్చినాయి. సరే, వాటి అవసరం మనకు లేదు సాధ్యమైనంత వరకు. సరే, వృత్తిరీత్యా కొన్ని ఇన్కమ్ రీత్యా కొన్ని వ్యాపారాలు చేస్తుండొచ్చు, కాదంటానికి లేదు, ఉద్యోగాలు చేస్తుండొచ్చు వేరే రకాలుగా. కానీ మన పంట మనమే తినాలి, తింటే బాగుంటుంది, ఎరువులు వేయకుండా విశ్లేష చేయకుండా బాగుంటుందనే ఉద్దేశంతో టెర్రస్ గార్డెన్ మీదనే నాకు జాగలేదు, నేనేం చెయ్యాలి, నేను ఎక్కడ పోవాలి, డబ్బులు ఉన్న వాళ్ళకి ఎకరాలు ఉంటాయి, మాకు ఎక్కడ ఉంటాయి కాకుండా ₹100 పెట్టి ఒక డబ్బు చేసుకొని చక్కగా కింద బట్టి తెచ్చి అందులో వేసేసి ఆటోమేటిక్గా పాలకూర చేసి వారం లోపల షార్ట్ పీరియడ్లో లాంగ్ పీరియడ్ ఉండేటువంటి కంటికి సంబంధించిన ఆకుకూరలు మన తోటలో ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. షార్ట్ పీరియడ్లో తక్కువ ఖర్చుతోటి ఎక్కువ కాలం కనపడేటువంటి ఆరోగ్యాన్ని పెంచేటువంటి ఆకుకూరలన్నీ కూడా మన ఇంట్లో పెంచుకునేటువంటి అవకాశం అనేది తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చేటువంటి మరి వారు మనం అందరం ఇలాగే ఎక్కడ గార్డెన్ మీరు పెట్టినా కూడా వెళుతున్నాము అని అంటే అక్కడ మనం ఇంట్లో ఎంతో కొంత చేస్తుండాలి, తప్పదండి. ఎందుకంటే చిన్నప్పుడే కదా మనం చెప్పడానికి వస్తుంది, ఎనర్జీ వస్తుంది. నేను ఈ మధ్య కాలంలో కొంత కంప్యూటర్ వర్క్ ఉండడం వల్ల నా పూర్తి బాధ్యతలన్నీ మంచి మొక్కలన్నీ కూడా మా అమ్మాయికి హైదరాబాద్లో కొత్త ఇల్లు కట్టుకుంటే అక్కడికి షిఫ్ట్ చేశాను. వెరైటీ మొక్కలన్నీ ఇక మాకేమైనా తినడానికి కనిపించే మొక్కలు కొన్ని లిమిటెడ్గా పెట్టుకొని మా మేడం గారు వాటి మీద చూసుకుంటూ చక్కగా అప్పుడు ఒక 90% 95% చేసాం మిద్దె తోట. వాస్తవం ఒప్పుకోవాలి, ఇప్పుడు 70%లో ఉన్నాం. కాకపోతే మేము అన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఇంటి పంట తినడానికి అలవాటు పడ్డాం. మా మేడం గారు ఒకసారి నిలబడితే వెరైటీగా ఉంటారు. అలా కాదు, మా బిడ్డలు అల్లులు కొడుకులు కోడలు పక్కలు ఇంకొకరు ఏందమ్మా తెల్లగా ఉంది నల్లగా చేసుకోవాలి, తర్వాత మందు కొట్టుకొని ఏ రోకలేసారు. మరి తెచ్చుకోవడం ఎందుకు, వీడు వేసుకొని తర్వాత తీసేదలు మారేది. సో ఆలోచనలో కూడా ఈ టెర్రస్ గార్డెన్ ఉన్న ఆలోచనలో కూడా తేడా వస్తుంది. ఎందుకంటే నేను చెప్తున్నా, మనకు అవసరం లేదు, అవసరం అనుకున్నాం, తెచ్చుకున్న పెట్టుకున్నాం, 100% చేసి అన్ని చేసాం. ఈరోజు మన వయసు మెరుగుతూ ఉంది. ఏమి
వాటికి సేవ చేయాలి. చేయడం కాబట్టి పనిచేస్తున్నాం. ఎక్కువ మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఏం చేసేస్తున్నాం, మనకు ఎంత ఉన్నామో అంత ఉంది. బీపీ కానీ, షుగర్ కానీ, ఆస్తమా కానీ ఏదైనా ఎంత ఉంటే ఉన్నో అంత ఉంటే పర్వాలేదు. ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. కాబట్టి ఎక్కువ తక్కువ లేకుండా మొక్కను ఎలా మనం చాలా జాగ్రత్తగా చూసుకొని దానికి నాణ్యమైనటువంటి వచ్చేటట్టుగా చూసుకొని దాన్ని జాగ్రత్తగా పెట్టుకొని చక్కగా తీసుకొని మనం ముదిరిపోకుండా సరైన టైంలో సరైన ఎరువిచ్చి, సరైన నీరిచ్చి, సరైన పంట తీసుకొని మనం సరిగ్గా ఉండేటువంటి పరిస్థితి చేస్తున్నాం. కాబట్టి మీరందరూ మిద్దె తోటను ఇంకా బాగా డెవలప్ చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను.